లేరా? ఉన్నారు కదా. మీ పిల్లల జీవితాలు చూడండి, దేవుని కొరకు యోగ్యంగా బ్రతుకుతున్నారా? నీ మాట వింటున్నారా? ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. దేవుని కొరకు పెంచినట్లయితే వారి జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కనుక అతన్ని తీసుకొచ్చినప్పుడు అతడు మరి అన్నాడు, ఇతడు దేవుని సేవకి ఇవ్వాలనుకుంటున్నామంటే ఆ కుమారుడు తల వంచి మౌనంగా ఉన్నాడు. ఇదేంటి, ఇంత చదువుకున్నాను డాడీ, నాకు ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే లక్షల కొద్ది డబ్బులు సంపాదించుకోగలను, దేవుని సేవ చేయమని అంటావేమిటి అని ఆ కుమారుడు తిరిగి చెప్పలేదు. ఎందుకంటే దేవుని కొరకు పెంచాడు కాబట్టి. మీకు అర్థమవుతుందా? దేవుని కొరకు పెంచాడు కాబట్టి. బాబు నువ్వేమంటావు? మరి తన డాడీ అయితే నిన్ను దేవుని సేవకు సమర్పించాడు కదా, నేను దేవుని సేవ చేయమని సమర్పించాడట కదా, మరి నువ్వేం చెప్తావంటే మా డాడీ ఏదంటే అదే నేను. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు ఈ విధంగా ఉన్నారు ఈ దినాల్లో? మా తల్లిదండ్రులు ఏది చెప్తే అది మేము చేస్తామనే పిల్లలు ఎంతమంది? లోకం కొరకు పెంచండి, వాళ్ళు ఉద్యోగాలు చేయకపోవచ్చు, వాళ్ళు లోకములో మీ వలే వాళ్ళు ఏదో చాలామంది ఏంటంటే చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారు, రిటైర్మెంట్ అవుతారు. ఆ డబ్బులు సుఖంగా జీవించాలని చూస్తారు. పిల్లల జీవితాలు ఏ విధంగా పర్వాలే, తర్వాత వారు ఏదో జీవించాలని చూస్తారు. కానీ మన టార్గెట్ ఇది కాదు. క్రైస్తవుల యొక్క టార్గెట్ ఇది కాదు. దేవుడు యెహోషువ చెప్పినట్లు నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను, చెప్పండి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను సియోను పర్వతం మీద సూచనలుగాను మహత్కార్యములుగాను ఉంటాము. ఎంతమంది తల్లిదండ్రులు వాక్యాన్ని వినుచున్నా, మరి లైవ్ ద్వారా కానీ చర్చిలో కానీ ఎవరైనా ఎప్పుడైనా మరి నీ పిల్లల్ని ప్రభు కొరకు పెంచిన సందర్భాలు ఉన్నాయా? ఇది నాన్న చూసినట్లే ఎంతమంది పిల్లల కొరకు ఏడుస్తున్నారు. నీ ఇంట్లో ప్రార్థన లేక, భార్య భర్త లేక, ఆత్మ లేక పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. నువ్వు ఇంజనీర్ అయ్యి డాక్టర్ అజ్జయ్ ఇది చేయని చాలామంది ఏదో పొగుడుతారు. వారు భ్రష్టులు అయిపోయినా పర్వాలేదు, ఉన్నతమైన వారుగా చూస్తారు. చివరికి వారు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. మన పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలి. హల్లెలూయా. ప్రభు కొరకు పెంచకపోతే నీ పిల్లల గురించి నువ్వు ఏడ్చే కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఎవడు ఉండడు. వాక్యం వినిచున్నాను ప్రియులారా, గమనించండి. క్రైస్తవులు మనం పిల్లల్ని దేవుని కొరకు ఉద్యోగం చేసినా మంచిదే, వారు ప్రభు కొరకు యోగ్యులుగా బ్రతికితే ఇంకా మంచిది. సేవ చేయాలని ఏమీ లేదు, ప్రభు కొరకు పెంచాలి. ఇతడు అన్నాడు, నేను దేవుని సేవ చేస్తాను సార్ అన్నాడు. దేవుని సేవ మామూలు విషయం కాదు నాన్న, చాలా కష్టం అని చెప్తే మా డాడీ మాట నేను వింటానని చెప్పాడు. ఏంటండి, గొప్ప ఇంజనీర్, పిహెచ్డి చేసిన వ్యక్తి, గొప్ప చదువుకున్న వ్యక్తి ఏమన్నాడు? తండ్రిని కనపరిచాడు. మిగతా ముగ్గురు పిల్లల సంగతి ఏమిటి? వాళ్ళ సంగతి ఏంటంటే, అయ్యా వాళ్ళెవడూ కూడా నా మాట విన్నవాడు కాదు, ఎంత చెప్పిన వారు విన్నారు, తినడానికి తాగడానికి అలవాటు పడ్డారు, వారు పనికిమాలలో అవసరం లేదంటే తండ్రి చెప్పాడట. నీ పిల్లలను ప్రభువు కొరకు నువ్వు పెంచుకుంటే వాళ్ళు పనికిమాల వాళ్ళుగానే మిగులుతారు. ఇది నాన్న. చాలామంది పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వదిలేస్తున్నారు, భార్యల స్వాధీనంలో వాళ్ళు ఉంటున్నారు. భార్య ఇలా ఎట్లా చెప్తే అట్లా వింటారు అంతే. తల్లిదండ్రుల మాట ఏమీ కూడా లెక్కలేదు. లెక్క లేకుండా చాలా కుటుంబాలు ఆ విధంగా ఉంటున్నారు. ఏదో జీతం తెచ్చుకుంటున్నారు, పెరుగుతున్నారు, నేను చదివించాను అయిపోయింది అనుకుంటున్నారు. కానీ వారు ప్రభువులో కొనసాగుతున్నారు లేదా అనే తల్లివే నీవన్నట్లయితే, కన్నీటితో నీ పిల్లల గురించి ప్రార్థన చేసే తల్లిగానే ఉన్నట్లయితే నీ పిల్లల జీవితాలు ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు. ఆ విధంగా మరి వెళ్ళి ప్రభు కుడివైపున ఒకడిని ఎడవైపున నా స్వాధీనం లేదు, కానీ ప్రభు చెప్పారు నా తండ్రి స్వాధీనంలో ఉంది దేవుని రాజ్యం, ఆయన చూసుకుంటాడు అని చెప్పారు. ఒక విషయం చెప్పినా ఈ పిల్లలు ఇద్దరిని కూడా ప్రభు కొరకు పెంచారు. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో హల్లెలూయా ఒక మాట ఉన్నది చూడండి. హల్లెలూయా. మొదటి నుంచి చదువుతారా? అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దాదాపు అదే కాలం ముందు రాజైన హెరోదు సంఘపు వారిని కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఖడ్గముతో. ఈ యోహాను ఎవరమ్మా? ఈ యాకోబు ఎవరు?
జెబెదయి కుమారుల్లో మొదటివాడు. ఇద్దరిని కూడా ప్రభు సేవకు ఇచ్చింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళు హతసాక్షులుగా మారడానికి తల్లి అంగీకరించింది. మొట్టమొదటి ఖడ్గముతో చంపబడిన వ్యక్తి. రెండవ వాడు ఎవరంటే యోహాను. యోహాను గురించి చూసినట్లయితే తను ప్రభు కొరకు ప్రతిష్ఠించింది. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఈ పేతురు యాకోబు యోహాను ప్రార్థనా సహకారులుగా ప్రభువుతో ఎప్పుడు కూడా గెత్సేమనే వనంలో చూసినా, రూపాంతర కొండలో చూసినా, మరి అదే ఒక్కొక్క శతాధిపతి నేను బ్రతికించినప్పుడు చూసిన ఎవరున్నారమ్మా ప్రక్కన? యాకోబు యోహానే ఉన్నారు. రూపాంతర కొండ దగ్గర కూడా వెళ్ళే కనిపిస్తారు. చూడండి ఎంత చక్కగా పెంచిందో ప్రభు కొరకు. కనుక మొట్టమొదటి హతసాక్షి ఎవరమ్మా? సలోమి జెబెదయి కుమారుడని యాకోబు. అక్కడికి వెళ్ళినప్పుడు వీడి పేరు డొమిషియన్ అనే చక్రవర్తి ఆ దినాల్లో ఉన్నాడు. అపొస్తలులు సేవ చేసేసరికి యాకోబు హేరోదు ఉన్నాడు. అతనికి అగ్రిప్ప అనే పేరు ఉంది. అగ్రిప్ప 1. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్న అగ్రిప్ప అతని వేరు, హేరోదు వేరు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు హతసాక్షులుగా ఉన్నవాడెవడంటే చెప్పండి, హేరోదు అగ్రిప్ప నెంబర్ 1 అతడు ఉన్నాడు. అతడే ఎవరిని? యాకోబుని ఖడ్గముతో చంపించేసిన వాడు. అంటే తల్లి పిల్లల్ని దేవుని కొరకు పెంచి దేవుని కొరకు హతసాక్షిగా అప్పగించింది. అది సలోమిలో ఉన్న కొన్ని లక్షణాలు మనము చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, కొన్ని లక్షణాలు ఉన్నాయి. సలోమి మరి ప్రభువుని వెంబడించి పరిచర్య చేసిన స్త్రీ. జెబెదయి కుమారులు ఇద్దరు సేవకు వెళ్ళిపోయారు. జెబెదయి కూడా ఉన్నాడు, పనివారు ఉన్నారు. కనుక జెబెదయి ఏం చేశాడంటే ఆ ప్రాపర్టీని ఏం చేసుకుంటారు? నా పిల్లలు నన్ను ఇడిచి వెళ్ళిపోయారు, డబ్బు ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అతను ఏం ఆలోచన చేయలేదు. డబ్బు అంతా సలోమి చేతులు పెట్టి, అమ్మా దేవుని సేవ కొరకు దీన్ని వాడుకో. ఎంత మంచి భర్త అండి. దేవుని సేవ కొరకు డబ్బు వాడుకో అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందమ్మా? ప్రభు పరిచర్య కొరకు డబ్బును వాడిందంట. ఎవరు డబ్బును? వారి కష్టార్జితాన్ని ప్రభు సేవ కొరకు. ఈరోజు చాలామంది భర్తలు భార్యలు నమ్మి డబ్బిస్తే సగం దాచుకుంటారు, సగం దొంగలు కలిసి అబద్ధాలు చెప్పి సగం దాచుకుంటారు, సగం లెక్కలు చూపిస్తూ ఉంటారు. దేవుడు చూస్తాడా లేదా చెప్పండి? మీరు చేస్తున్నారు ఎవరైనా? భర్త నేను నమ్మి నీ చేతిలో డబ్బులు పెడితే నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తారు? ప్రభు చూస్తాడు. కాబట్టి నమ్మకంగా ఉండాలి. చాలామంది భార్యలు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఆమె ఏం చేసింది? ఈ డబ్బు ఏం చేసుకుంటామమ్మా, మనకు పిల్లలే లేరు, ఏం చేసుకుంటాం కనుక ఈ డబ్బు తీసుకెళ్ళి దేవుని పరిచర్యలో వాడుకోమని చెప్పినప్పుడు ఆమె పరిచర్య చేసిన స్త్రీలలో ఆమె ఉంది. పరిచర్య అంటే మామూలు విషయం ఏం కాదు. దేహము, ధనము, సమయం 3 అయితేనే పరిచర్య అవుతుంది. అవునా కదా? పరిచర్యకి ఏమేమి ఉండాలా? దేహము, ధనము, సమయం. ఏమి వెచ్చించింది ప్రభు కొరకు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు మరియా, కొంతమంది, ఈమె అందరూ కూడా అక్కడ సిలువ దగ్గర ఉన్నారు. సలోమి ప్రభుని విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రభువుని విడిచిపెట్టి సలోమి వెళ్ళలేదు. అక్కడ మీరు తర్వాత చదవండి. మరియయు యేసు తల్లి అయిన మరియయు కొంతమంది స్త్రీలు ఉన్నారు, అందులో సలోమి కూడా ఉన్నది. సిలువను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. పునరుత్థానుడైన తరువాత విలువైన మరి ఆ సుగంధ ద్రవ్యాలు కొని ప్రభువు బాడీ పూయడానికి తీసుకెళ్ళిన స్త్రీ సలోమి. సలోమి అంటే ఏంటమ్మా? సమాధానము ఉంది. ఆ ప్రభు పరిచర్య చేసినట్లు, ప్రభువుని వెంబడించినట్లు దేవుని యొక్క వాక్యంలో రాయబడి. మొట్టమొదట చూసినట్లయితే సలోమి మొట్టమొదట పరిచర్య చేయడం కాదు, దేవుని సేవ కొరకు తన పిల్లలిద్దరినీ కూడా అర్పణ చేసిన స్త్రీ. వాళ్ళిద్దరేమ్మా యాకోబు, యోహాన్. చెప్పండి. ఇద్దరిని ప్రభువు సేవ కొరకు ఇచ్చింది. తర్వాత ఏమన్నది? తన ఆస్తిని కూడా ప్రభు పరిచర్య కొరకు వాడుకున్నది. దానికి భర్త అయిన జెబెదయి మరి సపోర్ట్ చేశాడు. ఆ డబ్బుని దేవుని సేవ కొరకు వాడుకో, మనకు పిల్లలేరు కదా, దేవుని సేవ కొరకు వాడుకోండి. ఆమె దేవుని సేవను బహుపరిచర్యగా సేవ చేసింది. యాకోబు ఖడ్గము చేత చంపబడ్డాడు.
కానీ యాకోబు జీవితం అంతా చూసినట్లయితే ప్రభువుకి ప్రార్థన అనుసరుడిగా ఉన్నాడు. గెత్సేమనే వనంలోకి వెళ్ళిన యాకోబు కనిపిస్తాడు, రూపాంతర కొండలోకి వెళ్ళిన యాకోబు, యోహాను వీళ్ళిద్దరూ కూడా కనిపిస్తారు. వారు ప్రార్థన అనుచరులుగా ఉన్నారు. ఆ విధంగా పిల్లలు పెంచింది. అంతేకాదు, యోహాను మొట్టమొదటి హతసాక్షి యాకోబు అయితే చివరి హతసాక్షి ఎవరమ్మా? యోహాను. ఈ డొమెస్టియన్ అన్న వ్యక్తి అతన్ని తీసుకెళ్ళి కాగే నూనెలో వేసేసారు. ఎవరిని? యోహాన్. అతను చనిపోలేదు. ఇంటి చంపడం అంతా కాదు, అని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో ఇతను పారేసేయండి. అక్కడ ఏమంటారు? ఎవరు మనుషులు ఉండరు, జంతువులు మాత్రం ఉంటాయి. ఎవరు కూడా మనుషులు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పారేయండి వీడిని. అక్కడ చూసినట్లు ఎక్కడ చూసినా కానీ మనుషులు కలైబరాలు కనిపిస్తూ ఉంటాయంట. శిక్ష అది. అక్కడ తీసుకెళ్ళి పారేయండి అని చెప్పినట్లయితే అతడు అక్కడ ఉండి ప్రభు దర్శనముతో ఏం చేశాడమ్మా? ప్రకటన గ్రంథాన్ని రాశాడు. 90 సంవత్సరాల వయసు వరకు ఉండి ప్రకటన గ్రంథం అని చివరికి ఆ యొక్క ఎవరూ దిక్కులేని పరిస్థితిలో హతసాక్షిగా ఆ యోహాను చనిపోయాడు. ఈ పిల్లల్ని దేవుని కొరకు ఇవ్వడం వల్ల మొట్టమొదటి యాకోబు హతసాక్షిగా మారాడు. యోహాను ఏం చేశాడు తెలిసిన? పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో 5 పుస్తకాలు రాయడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. ఏంటమ్మా? 5 పుస్తకాలు రాయడానికి కారణమే. ఏమేమి పుస్తకాలు అవి? యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం. ఎన్ని బుక్స్ అమ్మా? 5 బుక్స్ యోహాను రాశాడు. చూసారా? పిల్లల్ని దేవుని సేవకు ఇవ్వడం కొరకు. ఇది మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో విలువైన పుస్తకాలు వారు బహుకరించారు మనకి. అంతేకాదు, వారు ప్రభు పరిచర్యల చివరికి ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ప్రాణాలను పోగొట్టుకున్నాడు. మొదటి హతసాక్షి యాకోబు అయితే చివరి హతసాక్షి యోహాను. యోహాను ప్రభుతో ప్రార్థన అనుచరులుగా ఉండడమే కాదు, 5 బుక్స్ ప్రపంచానికి పరిచయం చేసి రెండవ రాకడ గురించి రాయబడిన ఏకైక మరి ముఖ్యంగా బుక్ ఏంటందమ్మా? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని రాసి తర్వాత అతను చనిపోయి 2 పిల్లలు కూడా ఆమె ఆశించిన రీతిగా హతసాక్షులుగా ప్రభుకు. అందుకే ప్రభువు తీసుకెళ్ళి అప్పచెప్పింది. మనం దేవుని సేవకిస్తే పిల్లలు చంపడతారు లేదు. రాబో మరి ముఖ్యంగా దానిని దృష్టిలో ఉంచుకుని పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలి. దేవుని సేవకు పిల్లల్ని ఇచ్చేస్తే మనకేముండదేమో అని చెప్పి పిల్లలను దేవుని సేవకు ఇవ్వరు, దేవుని సేవకు ఇవ్వరు. ఇక్కడ మరి ఒక సహోదరు ఉండేది, 2 కుమారులు ఆమెకి. ఆమె చనిపోయింది. ఆమె పేరు ఏం పేరేంబా? మన సంఘంలో తక్కువ టైంలో చనిపోయిన ఆమె పేరు ఏం పేరు? ఎవరు చనిపోయింది సంఘంలో? ఇప్పుడు కాదు, అయ్యా విమోచన. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. మొదటి వాడి పేరు ఏం పేరు? రెండో వాడి పేరు అంజీ. మొదటివాడు మొదటి నుంచి కూడా కొంత భయభక్తులతో ఉండేవాడు. రెండో వాడు చిల్లరే, అంజిగాడు చిల్లరే. కనుక మేము చాలాసార్లు అడిగాము, అమ్మా ఈ పెద్దవాడిని ప్రభు సేవ కొరకు నువ్వు ఇస్తే వీడు ప్రయోజకుడవుతాడు అంటే ఆమె ఏం ఆలోచించిందంటే, వీడు బాగా తెలివిగలవాడు, వీడు బాగా చదువుకుని పైకి వస్తాడు. లేదమ్మా అంజిగాడిని ప్రభు సేవకి ఇస్తామంటే, అంజిగాడు కాదు వీడే దేవుని సేవకు నువ్వు ఇస్తావంటే ఆమె వెనకాడింది. ఇది నన్ను 2 పిల్లలు కూడా పనికిమాల వాళ్ళు అయిపోయారు. గమనించండి, దేవుని సేవకుల నోట నుండి నీ పిల్లల గురించి ఏదైనా చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి, దేవుని పని కొరకు సమర్పించాలి. ఇది నన్ను చూసినట్లయితే వాడు చదువుతున్నాడు, వీడు పెద్దోడి పేరు ఏం పేరు? వాడి పేరేంట్రా? కళ్యాణ్. వాడు చదువుతున్నాడు, తండ్రి భ్రష్టుడైపోయాడు. ఆమె వెళ్ళిపోయి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. ఆ పిల్లల కొరకు ప్రార్థన చేసింది. సరే బాప్తిసం తీసుకోమంటే తీసుకో. సరిగా దేవుళ్ళు ఉండంటాడు. అంజిగాడు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాడు, కారు డ్రైవర్ని అనుకుంటూ. కళ్యాణ్ ఏం చదువుతున్నాడు, ఎక్కడున్నాడు? వాడు తండ్రి దేవుని భార్యను పోగొట్టుకుని ఉద్యోగం చేసుకుంటూ, చర్చి లేదు, ఏమీ లేదు, శాపగ్రస్తులైన వారి తల్లిదండ్రుల దగ్గర ఉంటూ బ్రతుకుతుంది. ఈ దినం ఏమైంది? ఒకవేళ కళ్యాణ్ అప్పుడే దేవుని సేవకు సమర్పిస్తే వాళ్ళ కుటుంబం వాతావరణం ఏదైనా, నీ పిల్లలు ఒక్కరికైనా దేవుని సేవకును సమర్పిస్తే నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరిని కూడా ప్రభు సేవకు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఉన్నట్లయితే నీ కుటుంబంలో అందరూ కూడా శాపగ్రస్తులు అయిపోతారు. ఒక్కరినైనా మన ఇంట్లో దేవుని సేవకు ఇవ్వాలి, దేవుని పరిచర్యకి ఇవ్వాలి. అది శ్రేష్టమైనది. దాంట్లో హతసాక్షులు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు దేవుని సేవకు ఇవ్వటమే మంచిది. రెండవదిగా చూసినట్లయితే ఆమె
మరి ప్రభు పరిచర్య కొరకు ప్రభు మరణించినప్పుడు దగ్గరే ఉన్నది. పునరుత్థానప్పుడు సుగంధ ద్రవ్యాలు, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు ఉండి చివరికి ప్రభు లేచినప్పుడు ఆమె ప్రభు కొరకు పునరుత్థాన సాక్షిగా నిలిచింది. హల్లెలూయా. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది చూసినట్లయితే ప్రభు కొరకు ఆమె చాలా వెచ్చించి, మరి చూడండి మార్క్స్ వార్త 16వ అధ్యాయం మొదటి వచనం. చాలు. ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. అక్కడ చూసినట్లయితే ఆయన పరిచర్య చేసిన స్త్రీలు ఎవరుంది? సలోమి ఉంది. పరిచర్య చేసింది, దేవుని సేవ కొరకు పరిచర్య చేసింది, తనకున్నదంతా ప్రభు కొరకు ఖర్చు పెట్టింది. మొట్టమొదటిదిగా చూసినట్లయితే ఈమె ప్రభువుని వెంబడించిన పరిచర్య చేసిన స్త్రీ. రెండవదిగా చూసినట్లయితే దేవుని కొరకు తన పిల్లల్ని ఇచ్చిన గనురాలు. ఇద్దరే పిల్లలు, వేరే దిక్కులేదు, గనురాలు. మూడవదిగా చూసినట్లయితే యేసు జనన మరణ పునరుత్థానానికి సాక్షులుగా ఉన్నది. అది సలోమిలో గొప్పతనం. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దినాన గమనించినట్లయితే సలోమి అనగా ఏంటమ్మా? సమాధానము. చెప్పండి, సమాధానం. ఆ ఇద్దరు పిల్లలు కూడా చివరికి హతసాక్షులుగా అయిపోయారు. వాళ్ళు యేసుక్రీస్తు వారు తిమిరియా సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తండ్రి ఉన్నాడు, పనివారు ఉన్నారు, వలలు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, వచ్చి నన్ను వెంబడించండి. మొట్టమొదటి ఎవరిని పిలిచారు? పేతురు, అందరిని పిలిచారు. వాళ్ళని వెంబడించారు. తర్వాత చూసినట్లయితే జబదేవి కుమారులు, వాళ్ళ పరిస్థితి వేరే. అక్కడ వాళ్ళ తండ్రి ఉన్నాడా లేదని తెలియదు బైబిల్లో. వీళ్ళిద్దరే ఉన్నారు. ఇక్కడ తండ్రి ఉన్నాడు, పనివారు ఉన్నారు, వలలు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు వచ్చి నన్ను వెంబడించండి అని చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? తండ్రిని, వలలను, పనివారిని, డబ్బునంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక్క మాట కూడా చెప్పేయాలి. కారణం ఏంటంటే వారిద్దరూ కలిసి ప్రభు సేవ కొరకు వాళ్ళు పెంచారు. హల్లెలూయా. ఎంత గొప్ప తల్లిదండ్రులు. అన్నీ ఉన్నాయి. ఏమి తక్కువని మీరు దేవుని సేవకు వెళ్తారని ఒక మాట అనలేదు. ఇద్దరు కలిసి పోటీపడి దేవునికి ఇచ్చేసారు. చివరికి వారు ఏమమ్మా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు జబదేవి ఒక మాట కూడా అనలేదు, వెళ్ళలే. వాళ్ళు ప్రభు పనిలో వెళ్ళని అని. ఎవరు ఇంట్లో ఆధారం లేరు, ఇంకేముండదని తెలుసుండి కూడా ఆయన ఏమీ కూడా మారుమాట చెప్పలేదు. దట్ ఈజ్ జబదేవి. అది తండ్రి పాత్ర. తల్లి మంచి పని చేసినప్పుడు తండ్రి ఖచ్చితంగా ప్రోత్సహించి పిల్లలు, మరి అన్యులు కూడా మనకు అవసరంలే. ప్రభు కొరకు నీ పిల్లల్ని పెంచినప్పుడు, నీ పిల్లల గురించి ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా కూడా దేవుని పని కానీ దేవుని సేవకు కాను నువ్వు ఆటంకపరచకూడదు. తండ్రిగా నువ్వు సహకరించాలి. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళిపోయారు, జబదేయి ఆ విధంగానే ఉండిపోయాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని తల్లి దేవుని సేవ కొరకు ఇచ్చేసిందనే విషయం అతనికి తెలుసు. మోషే కూడా చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏలోక మరి రాచరికం ఇవన్నీ కూడా రాబోవు మరి ఏంటి మంచి దినాల కొరకు కనిపించని అదృశ్యమైన వాటి వరకు మోషే మనసు పెట్టాడు. మోషేకి ఏమైనా ఉందమ్మా? దేవుని సేవకు వచ్చినప్పుడు మోషేకి ఏమైనా ఉందా? ఏమీ లేదు. అతడు అక్కడ ఉంటే రాజయ్యేవాడు. కానీ రాచరికాన్ని వదులుకున్నాడు. ఆ డబ్బు, ఆ హోదానంతా వదులుకొని 40 సంవత్సరాల కఠోరమైన అరణ్యంలో తిండి నిద్ర లేకుండా గడిపాడు. దేవుని సేవ అంటేదే. దేవుని సేవలోకి వచ్చిన తర్వాత అన్ని నేటి సేవకులకి ఇవేమి లోట్లు ఉన్నాయా? జరుగుతుంది ఏమీ మంచి పొజిషన్స్ కోరుకుంటున్నారు. దేవుని సేవకు వచ్చిన తర్వాత కష్టపడి ఏదో విధంగా ముందు ఏం కావాలి? చర్చి లేకపోయినా పర్లే, ముందు ఏం కావాలి? 2 వీలర్ కావాలి. తర్వాత ఏం కావాలి? ఇల్లు కావాలి. తర్వాత చర్చ్ కావాలి, కొంచెం సంఘం కావాలి, అయిపోయే సేవ. అంతే. పొజిషన్ చూస్తారు. నేను ప్రెసిడెంట్ అవ్వాలా, వైస్ ప్రెసిడెంట్ అవ్వాలా, లేకపోతే మరి ముఖ్యంగా ఏది కావాలి అని చెప్పి పెద్ద పోస్టుల గురించి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి అడుక్కుని తిని బ్రతుకుతున్నారు అన్నట్టు. నేను ఎవరిని కూడా నేను విమర్శించట్లేదు, చాలామంది ఉన్నారు. దేవుని సేవ అంటే ఈ దినాలలో ఏంటమ్మా? డబ్బులు సంపాదించుకోవడం దేవుని సేవ కొరకు వస్తున్నారు. ప్రభు కొరకు సమస్తమును మరి ముఖ్యంగా కష్టపడడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. నేటి దేవుని సేవ వేరే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు తల్లి చివరికి ఏమైంది? అక్కడే ఉంది.
ఇంకొక మాట చెప్పిన, యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు సిలువ దగ్గర ఎవరున్నారు? సలోమే ఉంది. ఇంకెవరున్నారు? యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 4వ మాట ఏమిటి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహానుతో చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది, ఇక నుంచి తల్లిని నువ్వే చూసుకోవాలి. తల్లిని నువ్వే చూసుకోవాలని ఎవరికి అప్పచెప్పాడమ్మా? తన తల్లి అయిన మరేను యోహానికి అప్పచెప్పాడు. నాటి నుండి తన తల్లిని ఎవరు చూశారు? మరి ఎవరు చూశారు? అప్పటికే పిల్లలు ఉన్నారు, 5 7 పిల్లలు ఉన్నారు. ఎవరు? యేసుప్రభు పుట్టిన తర్వాత మరికి ఇంకా 3 సహోదరులు 4 సహోదరి మొత్తానికి ఉన్నారు. వాళ్ళెవరూ కూడా ప్రభువు నమ్మలే అమ్మా. వాళ్ళెవరూ కూడా ప్రభువును విశ్వసించలేదు. వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అన్యులతో కలిసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ యోహాను ఎవరు? తన పినతల్లి యొక్క కుమారుడు. ఎవరికి అప్పచెప్పాడు బాధ్యత? యోహానుకి పిల్లలకి ఎందుకు అప్పచెప్పలేదు? వాళ్ళ నమ్మదగిన వారు కాదు. దేవుని యొక్క పరిచర్య దేవుడు ఎవరికి అప్పచెప్తాడు? నమ్మకమైన వారికి అప్పచెప్తాడు. 102 దావీదు కీర్తనలో రాయబడింది, నమ్మకమైన వారు నా ఇంట నివసించాలి. ఆ మాట చదువుతారా? ముగించుకుందాం. 102 దావీదు కీర్తన. హల్లెలూయా. 102 నమ్మకమైన వారి గురించి నేను చూస్తున్నాను అని ప్రభు అక్కడ ఎవరన్నా చూడండి. 102 అమ్మా చెప్పండమ్మా. ఎక్కడమ్మా? నేను ఎంత 101:6 చదవండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. నిర్దోషమైన మార్గమును నడుచువారు నాకు పరిచారకులు. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు గురించి, ఎంతమంది తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారు. నువ్వు వస్తే నీ పిల్లలు రారు దేవుని మందిరానికి. నువ్వు వస్తే నీ పిల్లలు రా. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. వీరు జబదయ సలోమి లాంటి వాళ్ళు కాదు. దేవుని కొరకు వాళ్ళు బ్రతుకుతూ పిల్లల్ని దేవుని కొరకు పెంచారు. హల్లెలూయా. తల్లిదండ్రులు వారు దేవుని కొరకు బ్రతుకుతూ పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలి? నీవు భ్రష్టత్వంలో ఉండి పిల్లలకు డబ్బులు ఇస్తానని ఏదైనా చేసుకో అని చెప్తే నీవు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు భ్రష్టులైపోతారు. పిల్లల్ని చూసేటప్పుడు తల్లిదండ్రులు కలిపి పిల్లల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, మరి ఎక్కువగా ఏ తల్లి అయితే పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తుందో ఆ పిల్లలకు జీవితాలు ఎక్కడా కూడా వ్యర్థం కాదు. నువ్వు ప్రార్థించే తల్లిగా, ప్రభువు కొరకు నీ పిల్లల్ని సమర్పించే తల్లిగా నీవు ఎప్పటికీ ఉండాలి. ఒక తల్లి తన పిల్లల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యారు, మంచి ఉద్యోగస్తులు అయ్యారు. ఒకడు ఇంజనీర్ అయ్యాడు, ఒక డాక్టర్ అయ్యాడు. ఆ దేవుని సేవకుడు చిన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. వాళ్ళు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి మంచి భక్తిగా ఉన్నారు సంఘంలో. తర్వాత తల్లి ఒకసారి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తుందంట. ఓ మోహన్ బాబు, నన్ను చూడయ్యా, నువ్వు నన్ను చూడు, వాక్యం లోపలికి పోద్ది, కిందకి తలపెట్టుకుంటావు ఎందుకు? నన్ను చూడాలి. నన్ను చూస్తేనే మీ హృదయంలోకి వాక్యం వెళ్తుంది. నువ్వు అటు ఇటు చూస్తే అదే నీ కళ్ళలోకి వస్తుంది. సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలమ్మా? సేవకుని కళ్ళలో కలబెట్టి చూడాలి, అప్పుడు నీకు వాక్యము అర్థమవుతుంది. తల్లి ప్రార్థన ప్రభా నా పిల్లల్ని కాపాడు, ప్రభా నా పిల్లల్ని కాపాడు, నా పిల్లలు ప్రభా నీ కొరకు జీవించాలని తెలియ ప్రార్థన చేస్తుంది. ఈ సేవకుడు చదివిందమ్మా, నీ పిల్లలను ప్రార్థన చేసినట్లే వారు మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యారు, ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ గురించి అంటే, అయ్యా ఇంతవరకు నేను చేసిన ప్రార్థన బట్టి వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, గొప్పవారు అయ్యారు, మరి ఇంకెందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు ప్రభువులో స్థిరంగా నిలవడం కొరకు. చప్పలు కూడా దేవుని మహిమపద్దాం. ఇంకెందుకు చేయాలట? ప్రభువు వాళ్ళు గొప్పవారుగా ఉండడం కొరకు, మరణించేంత వరకు కూడా వారు ప్రభువులో ఉండడం కొరకు అందుకు ప్రార్థన చేస్తున్నానయ్యా. చాలామంది పిల్లలు ప్రయోజకులు అయ్యేంత వరకు ప్రార్థన చేస్తారు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేపిస్తారు, అన్నీ చేస్తారు. వారు సెటిల్ అయిన తర్వాత వాళ్ళు పత్తాకుండరు, వీళ్ళు పత్తాకుండరు, తర్వాత వదిలేస్తారు. వారి టార్గెట్ ఏంటి?
డబ్బులు సంపాదించే వారుగా పిల్లల్ని పెంచుతారు, తర్వాత వదిలేస్తారు. నీవు చనిపోయేంత వరకు కూడా నీ పిల్లల గురించి ప్రార్థించే తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల గురించి ప్రార్థించే మరి గాడ్లీ పేరెంట్స్గా ఉంటారో, పేరెంట్స్గా ఉంటారో వాళ్ళ పిల్లలు దేశానికి ప్రయోజనకరంగా ఉంటారు. నీ పిల్లలు దేశానికి, నీ కుటుంబానికి ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు పిల్లల్ని బట్టి ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే నువ్వు వారిని ప్రభు కొరకు పెంచలేదు సరిగా. ఎందుకు వాళ్ళు అట్లా మిస్ అయ్యారంటే నువ్వు ప్రభు కొరకు వారి కొరకు ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసావు కానీ ప్రభు చేతులు వాళ్ళని పెట్టలేదు కాబట్టి వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇలా చూసినట్లయితే ఆ యొక్క తల్లి ఆ విధంగా ప్రార్థన చేస్తే సేవకుడు ఆశ్చర్యపోయాడు. నీళ్ళ తల్లి ఒక్కలుంటే కాదా సంఘంలో? చాలామంది టార్గెట్ ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్ళకపోని ఉద్యోగాలు ఇచ్చేస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళు తిరిగి వెనక నుంచి తన్నుతారు. ఎంత బాధ పెడతారంటే అది అయ్యేంత వరకు కూడా ఎంత నమ్మకంగా ఉంటారో. కోడలైనా, కొడుకైనా, కూతురైనా, అల్లుడైనా వాళ్ళ చేతికి దక్కేంత వరకు కూడా ఏ విధంగా ఉంటారమ్మా? ఎంత నమ్మకంగా ఉంటారో. అయిన తర్వాత వెనక తిరుగుతుంది బండి. కారణం ఏంటంటే నీ పిల్లలను దేవుని సేవకు సమర్పించాలి. దేవుని సేవ చేయటమే కాదు, ప్రభువులో కొనసాగేంత వరకు కూడా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారి జీవితాలు అన్నడూ కూడా వ్యర్థం కాలేదు. ప్రభునందు ప్రియ సహోదరులరా గమనించండి. బాప్తిస్మిచ్చే యోహాను తల్లి కూడా ఎవరి కొరకు పెంచింది? దేవుని కొరకే పెంచింది. చివరికి అతడు హతసాక్షిగా ఆమె ముందే చనిపోయాడు. ఆయన ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. చనిపోయిన మంచిదే. వారు ఎక్కడికి వెళ్తారమ్మా? దేవుని రాజ్యంలో ఉంటారు. అనేకులను ప్రభు వైపు నడిపిస్తారు. నీ పిల్లల భక్తి జీవితం లేదు. వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు. వాళ్ళు తిని తాగి ఏదో డబ్బులు సంపాదిస్తున్నారు, మంచి పొజిషన్లో కారుల్లో మరి బైకుల మీద తిరుగుతున్నారని నువ్వు గుద్దుకుంటున్నావేమో. కానీ వారు ప్రార్థన చేస్తున్నారా లేదా? ప్రభు సన్నిధికి వెళ్తున్నారా లేదా అని ఎప్పుడైనా నువ్వు అడుగుతున్నావా? వాళ్ళని వారి గురించి ప్రార్థన చేస్తున్నావా? ఆ విధంగా మరి ముఖ్యంగా చేయకున్నట్లయితే నీ పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు, జీవితంలో మంచి ఇల్లులు కట్టుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, చివరికి వారు భ్రష్టులుగా మారిపోతారు. ప్రార్థన అనేది ఇట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్. నువ్వు ఉన్నంత వరకు కూడా ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? నీ పిల్లల కొరకు చేయాలి. భార్య భర్తది కూడా ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే. పేతురు ఒకసారి అడిగాడు, ఏంటి ప్రభువా ఇవన్నీ కూడా వదిలేసి నేను వెంబడించాం కదా, మాకేం దొరుకుతుంది అంటే మత్తయి సువార్త 19:27-28 చూడండి ఒకసారి. అదే అనుకుంటాను. మత్తయి సువార్త 19:27-30 ముగించుకుందాం, టైం అయిపోయింది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమే కనుక మాకేమి దొరుకును ఆయనను అడగగా, అందరూ అడిగే ప్రశ్నే అడిగాడు కదా, వారితో మాకేం దొరుకుతుంది? ఆఖరన్నా కొంచెం జట్ట స్పీడ్లో వెళ్ళిపోకుందా, ఏం దొరుకుతుందయ్యా? మాకు డౌట్ వచ్చింది పేదరికి. పేదరు మనసులో ఏది కూడా ఉంచుకునేవాడు కాదు. ఉదయాన పరిశుద్ధ దినములో దేవుని సన్నిధిలో మరి మందిరములో దేవుని వాక్యముని తన మీద ఉంచుతాం. ఈవినింగ్ మాత్రం ప్రోగ్రాంలు వేరే ఉంటాయి. గుండె మీద చేసుకుని చెప్పండి, ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా ఉన్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వాతావరణం ఏంటి? రెండవదిగా చూసినట్లయితే నీ పిల్లలు నువ్వు అనుకున్నట్టే ఉద్యోగాలు సాధించారు, కార్లలో తిరుగుతున్నారు, బంగ్లాల్లో ఉంటున్నారు, అయిపోయింది అనుకుంటున్నావు ఆ జీవితం. నువ్వు సరిగా ప్రార్థించుకుంటే వాళ్ళు నరకానికి పోతారు, జాగ్రత్త. దానికి కారణం మీరే అవుతారు. చిన్నప్పటి నుంచి పెంచాం కదా, కాదు నువ్వు మరణించేంత వరకు కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసిందే. సలోము వలె ఆ విధంగా చేయకున్నట్లయితే నన్ను ఎంతమంది పిల్లలు రెగ్యులర్గా ప్రభు సన్నిధికి వస్తున్నారమ్మా? ఎంతమంది భార్యాభర్తలు కలిసి దేవుని సన్నిధికి వస్తున్నారు? ఒక వారము వస్తారు, ఇంకొక వారం ఎగ్గొడతారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు నేను ఏదో సాధించాలని, ఏదో ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాం. వాళ్ళు ఇంట్లో ఎక్కడ చూసినా కొరతే ఉంటుంది, ఎక్కడ చూసినా అప్పులే ఉంటాయి. ఏదో సాధించి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నా లేకపోతే బంగ్లాలు, మురిసిపోకు. అది ఎప్పుడు కూడా దేవుడు లేని గృహమే. అందరిలాగా నువ్వు ఉంటావు, కానీ ఆ గృహంలో ఏముండదు, ఆశీర్వాదము ఉండదు. దేవుడు ఇచ్చిన తర్వాత కూడా నీవు ఆ గృహములో ప్రార్థన కొనసాగించాలి. ఆ గృహంలో
ప్రార్థన కొనసాగించాలి. నీ పిల్లల కొరకు నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నీ పిల్లల కొరకు కన్నీరు కాచే తల్లిగా నీవు ఉండాలి. వారి జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయని. ఏం దొరుకుతుంది అంటే చదువునైనా తర్వాత యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునరుత్థానమునందు మనుష్య కుమారుడు పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నేను వెంబడించిన మీరును నన్ను వెంబడించిన మీరు నాయన యేసయ్య వాళ్ళని వెంబడించలేదు, వాళ్ళే వెంబడించారు. నన్ను వెంబడించిన మీరును నన్ను వెంబడించిన మీరు 12 ఇశ్రాయేలు 12 గోత్రములకి 12 సింహాసనాలు వేయబడి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారని వాక్యంలో. ఎంతటి యోగ్యత! చేపలు పట్టేవారు చిన్న చిన్న బ్రతుకులు బ్రతికే వాళ్ళు ఎక్కడ పరలోక రాజ్యంలో ఏముంటాయట? సింహాసనాలు ఉండి యోగ్యులు మహాజ్ఞానవంతులైన ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చూసినట్లయితే వారు ఏంటంట, ఈ పనికిరాని వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళకి సింహాసనము వేసి అక్కడ కూర్చోబెట్టి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి వాళ్ళు ఏం చేస్తారమ్మా? తీర్పు తీరుస్తారు అని రాయబడి. ఎంతటి యోగ్యత! సలోమి ఏమడిగింది? నా కుమారులిద్దరిని నీ కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని కూర్చొని పట్టండి. నిజంగా చూసినట్లయితే పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వారికి కుడి పక్కన ఎడం ప్రక్కన 2 కుమారులు ఉన్నారట. హల్లెలూయా! తల్లి మాట తీసివేయలేదు కదా దేవుడు. కానీ అదంత ఈజీ ఏమీ కాదు. ప్రభువు కొరకు నీ పిల్లల్ని సమర్పించాలి. ప్రభువు కొరకు నువ్వు సమర్పిస్తే వాళ్ళు హతసాక్షులు అవుతారో ఏమవుతారో. ఈ దినాల్లో సేవకులకి చాలామందికి కష్టమేమీ లేదు. ఎంతటి బాధనో ఈ శ్రీరాంపూర్ ఈ కాంపౌండ్లో ఎంత బాధ, ఎన్ని అవమానాలు అన్నీ కూడా అనిపించేస్తుంది దేవుడు. పన్ను బాబునాడు ఎట్లా ఉంది నాయన సేవ? మాకేదైనా చెప్పి మేమేమైనా చెప్పి అంటే నాకు అది మెసేజ్ పెడతాడు, వీ హ్యావ్ ఏ గాడ్లీ పేరెంట్స్ అని. దేవుని మరి ముఖ్యంగా దేవుని సేవకుల కుటుంబాన్ని మేము కలిగి ఉన్నాం. మా తల్లిదండ్రులు దేవుని యొక్క సేవలో ఉన్నవారు. డాడీ మాకేం లోటు లేదని చెప్తాడు. నీ పిల్లలు ఆ విధంగా దేవునికి సేవ కొరకు పెంచితే వాళ్ళు ఏం అడుగు తినేవారుగా ఉంటారా? ఉండరు. తన పిల్లలు ఎవడో కూడా నీతిమంతుడిగా ఉండడం కానీ భిక్షమెత్తుడు కానీ ఆయన చూచి ఉండలేదని వాక్యంలో రాయబడింది. కాబట్టి అదే అంటాడు, వాళ్ళ పిల్లలు ఎవరు కూడా భిక్షమెత్తుకోరట. వాళ్ళ పిల్లలు ఎవరు కూడా అంటే ఏంటమ్మా గొప్పవారుగా ఉంటారని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని సేవకిస్తే ఐదర్ చరిత్రలో వాళ్ళు నిలిచిపోతారు, రెండవదిగా చూసినట్లయితే అనేక మందికి ప్రయోజనకరంగా వాళ్ళు ఉంటారు. ఆ విధంగా పిల్లలు పెంచాలి. జబదయి మరి ముఖ్యంగా సలోము కలిపి ప్రభు కొరకు పెంచారు. ఆమె అడిగింది, ఆయన కుమారుడు వెళ్ళిపోయిన బాధపడలేదు. తనకున్న డబ్బు అంతా తీసుకొచ్చి దేనికి ఇచ్చాడమ్మా? సలోము చేతులు పెట్టమ్మా, ఇది మనకెందుకు, పిల్లలే దేవుని సేవలో ఉన్నప్పుడు మనకెందుకంటే ఆమె కొంతమంది స్త్రీలను వెంబడి పెట్టుకుని ప్రభు పరిచర్య చేసిందండి. హల్లెలూయా! ప్రభు పరిచర్య చేసింది. ప్రభుకు అత సాక్షిగా ప్రభు ఒకరు పునరుత్థాన సాక్షిగా ఉంది. ఎవరు ఎంతమంది పారిపోయినా కానీ యోహాను పారిపోలేదు. ఆమె తల్లి కూడా అక్కడే ఉంది. కనుకనే తనకు బాధ్యతను అప్పిప్పాడు. ఆయన బైబిల్లో విలువైన పుస్తకాలు మనకి ఇచ్చాడు. పిల్లలు ఏం నిష్ప్రయోజనం అయిపోయిందా? పద్మాసు దీపంలో ప్రకటన గ్రంథం రాసినవాడు యోహాను కదా. ఆ సలోమి చూడండి, పిల్లల్ని ఏం చేసిందమ్మా? డాన్సర్ని చేసింది. ఏం చేసింది నాన్న? డాన్సర్ని చేస్తే ఊపుకుంటా గెంతుకుంటా ఎగిరి ఎవరి హృదయాన్ని గెలిచింది? హెరోదు హృదయాన్ని గెలిచింది. ఆ హెరోదు చివరికి ఏం చేశాడమ్మా? ఒక మంచి ప్రవక్తను పనికిమాల కొరకు ఆ సలోమి ఏం చేసిందమ్మా? ఆ సలోమి డ్యాన్స్ చేసి యోహాను తలను కోరుకుంటే ఈ సలోమి తన పిల్లలు శిరస్సును ఈ యొక్క డొమెస్టియన్ అనే వ్యక్తి ఈ హెరోదు అనగా హెరోదు అగ్రిప్ప 1 అపోస్తుల కార్యాలయంలో ఉన్నవాడు హెరోదు. వాడి పేరేం పేరమ్మా? అగ్రిప్ప 1. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్న హెరోదు వేరు, వీడు వేరు. అగ్రిప్ప 1 వీడు. కనుక అపోస్తుల కార్యాల పండుగ రాయబడినది. ఆయన తీసుకొచ్చి ఏం చేశారమ్మా? పస్కా పండుగలో యాకోబుని తీసుకొచ్చి చిరచ్ఛేదనం చేస్తుంటే
నా తల్లి ఎంత మంచి ఇట్లాంటి పని చేసింది, ఇది నా తల చిరచ్ఛేదనం చేయబడుతుందని నేను మాత్రం కూడా బాధపడలేదా? నా తల్లి సమర్పణ సరైందే అని చెప్పి మొట్టమొదటి హతసాక్షి యాకోబు, చివరి హతసాక్షి యోహాను. చివరి చూసినట్లయితే పునరుత్థానం మందు వాళ్ళు ఎక్కడున్నారమ్మా? యేసుక్రీస్తు యొక్క కుడి పక్కనొక్కలు, ఎడం పక్కనొక్కలు సింహాసనంలో. అది తల్లి కొరక నెరవేర్లే. వాళ్ళు ఈ లోకంలో ఏం చేశారు? ప్రభు కొరకు సంవత్సరం ఇచ్చారు, పిల్లల్ని కూడా ఇచ్చారు. చివరికి వారు మంచి చరిత్ర గల కుటుంబంగా గలిలయలో వారు ఉన్నారు. నీ కుటుంబము నీ ఉన్న చోట ఏ విధంగా ఉంది? నీ ఉన్న చోట నీ పిల్లలు, నీ కుటుంబానికి ఉన్న సాక్ష్యం ఏంటి? నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉంటున్నారా? ప్రభు కొరకు ఇచ్చే తల్లిదండ్రులుగా మీరు ఉంటున్నారా? ఉన్నట్లయితే మీరు దీవించబడతారు, మీ పిల్లలు దీవించబడతారు. దేవుని సొమ్ము దొంగిలించిన వారు ఎవరు కూడా బాగుపడరు. దేవునికి ఇచ్చేది దొంగిలించిన వారు ఎవరు కూడా బాగుపడరు. ప్రభు సేవకు పిల్లల్ని సమర్పించి పిల్లల కొరకు ప్రార్థించిన తల్లిదండ్రులుగానే ఉన్నట్లయితే నీవు ఉండగానే వాళ్ళ యొక్క పతనాన్ని నువ్వు చూస్తావు. వారి ద్వారానే నీకు దుఃఖం కలుగుతుంది. సలోమి, జెబెదయి వలె మన పిల్లల కొరకు పెంచుదాం, పిల్లలను ప్రభు కొరకు పెంచుతాం, ప్రభు కొరకు ఇద్దాం, భావితరాలకు వారిని సాక్షిగా నిలబెడదాం. మరి ఆ యొక్క నజరేతులో ఉన్న ఈ కుటుంబం, గలిలయలో ఉన్న ఈ కుటుంబము ఒక శ్రేష్టమైన కుటుంబం. ఆ కుటుంబంలో 4 వ్యక్తులు ఎవరెవరు? జెబెదయి, రెండోది ఎవరమ్మా చెప్పండి? జెబెదయి భార్య పేరు చెప్పండి, నోట్లో పెట్టుకుని కూర్చుంటారు. ఏం చెప్పు, వాగుతున్న గంట నుంచి. సలోమి, యాకోబు, యోహాను, నలుగురు కూడా సేవలో ఉన్నారు. హల్లెలూయా. నలుగురు కూడా పరిచర్యలు ఉన్నారు. దిస్ ఈజ్ బెస్ట్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ బ్లెస్డ్ ఫ్యామిలీ. నీ కుటుంబం ఏ విధంగా ఉంటుంది? నీ పిల్లల బతుకులు ఏ విధంగా ఉంటున్నాయి? ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో, పోయినవారు పోయారు, ఉన్నవారినైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. నీ పిల్లలు కూడా ప్రార్థన చేయి. మంచి కుటుంబంగా మన కుటుంబము ఉండును గాక. అదేవిధంగా చూసినట్లయితే సలోమి, అదేవిధంగా జెబెదయి వలె మన కుటుంబము పిల్లల కొరకు, పిల్లలను ప్రభు కొరకు ఇచ్చే కుటుంబంగా, మన ఆస్తులు ప్రభు కొరకు ఖర్చు పెట్టే ఆ విధంగా మనం జీవిస్తాం. భావితరాలకి ఒక మంచి సాక్షిగా నిలబెడదాం. ఈ మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నీ పిల్లల గురించి, నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో నువ్వు గమనిస్తున్నావా? నీ పిల్లల కొరకు ప్రార్థించే తల్లిగా, తండ్రిగానే ఉంటున్నావా? ఈ లోకంలో ఉద్యోగాల కొరకు ఆశపడి పిల్లల్ని ఉద్యోగాల్లో సెటిల్ చేసి వారు బ్రష్లుగా ఉన్న నా పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లని నువ్వు సంతోషపడుతులేమో. జాగ్రత్త. మోషే కానీ, అన్నా కానీ, మరి వీళ్ళందరూ కూడా, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి కానీ, వీళ్ళందరూ కూడా ప్రభు కొరకు పిల్లలు ఇచ్చారు. వినారు, వారు మనకు మాదిరిగా ఉన్నారు. వారు ప్రభు కొరకు పిల్లలు ఇవ్వడమే కాదు, పిల్లలు చనిపోతారని తెలిసి కూడా వాళ్ళు వెనకాడలేదు. నీ పిల్లలను ప్రభు కొరకు ప్రతిష్ఠించాలి. నీ పిల్లలు సరైన మార్గంలో జీవించడానికి నువ్వు ప్రార్థించే తల్లిగా, సహకరించే తండ్రిగానే ఉండాలి. నీకున్న ఆస్తులు నువ్వు ఏదో సంపాదించుకోవడానికి కాదు, ప్రభు పరిచర్య కొరకు వాడుకోవాలి. అది దీవించబడిన కుటుంబం. సలోమి, జెబెదయి వలె మంచి తల్లిదండ్రులుగా పిల్లలు ప్రభు కొరకు ఇచ్చి వారు రథసాక్షులైన మంచిదే. పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఉన్నారు. నీ పిల్లలు ఆ విధంగా ఉండాలని, నేను ప్రార్థించే తల్లిగానే ఉండాలని ఇది నన్ను తెలియజేస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. మీరందరూ కూడా మీ కుటుంబాల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నీ పిల్లల్ని మాట వింటున్నారా? నీ పిల్లల్ని ప్రభు కొరకు ఇచ్చావా? వారి జీవితాలు ఎట్లా ఉన్నాయో నువ్వు గమనిస్తున్నావా? నువ్వు చేసిన మరి దరిద్ర పనికి నీ పిల్లల జీవితాలు పతనమైపోయాయి. నీకున్న దురాశకి నీ పిల్లల జీవితాలు బలైపోయినాయి. వారేదో తింటున్నారు, ఉంటున్నారు, కానీ వారి జీవితంలో ప్రార్థన లేదు, వారి బ్రతుకులో ఏమీ లేదు. వారు ఆ విధంగా జీవిస్తున్నారు. అయ్యా జెబెదయి, సలోమి వలె నా కుటుంబాన్ని వాడుకో. నా పిల్లల్ని పరిచర్య కొరకు మంచిదే, వారు ప్రయోజకులకు ఉండాలని నేను మరి మరణించేంత వరకు కూడా వారు ప్రార్థన చేస్తాను. నాకున్నదంతా కూడా ప్రభు పరిచర్య కొరకు ఖర్చు పెట్టి నేను పరలోక రాజ్యంలో నా సంపదను నేను పొందుపరుచుకుంటాను, దాచుకుంటాను ప్రభు అని మనం సమర్పించుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. నిన్నెంత
నన్నెంతగానో ప్రేమించిన యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా? నన్నెంతగానో ప్రేమించిన యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా? కడువెంతగానో హెచ్చించిన యేసయ్యను నీవు హెచ్చుచుంటివా? యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా? నీ కొరకు సమస్తమును దయచేసిన, సమర్పించిన, ఆశీర్వదించిన దేవుని కొరకు మన కుటుంబాలు, మన పిల్లలు ఉందురుగాక ప్రార్థన చేసుకున్నాం. మరొకసారి నీ పిల్లల గురించి ప్రార్థించి, నువ్వు చేసిన తప్పులే నీ పిల్లల మీద శాపంగా ఉన్నాయి. నీ ప్రార్థన లేమే, లేకపోతే నీవు దేవునికి ఇవ్వకుండా దొంగిలించిందే నీ పిల్లలు దొంగలుగా మారారు. వారు ఏదో లోకంలో సంపాదిస్తున్నారు, కానీ వారు ప్రభువుకి ఇష్టలుగా లేరు. కారణం నేనే ప్రభు అని అన్నిటిగా ప్రభు దగ్గర ఒప్పుకొని నా పిల్లలను నీ పని కొరకు వాడుకో. జయదేవ్ కుమారుల వల్ల నా పిల్లలు ఉందురు కాక, సలోమి వలె నేను ఉందును కాక, ప్రభు అన్నా వలె నేను ఉందును కాక. వారి భర్తలు ఏ విధంగా మరి ఆ ప్రభు పని కొరకు మరి భార్యతో సహకరించారో ఆ విధంగా నా భార్య భర్తలుగా మేము ఉందుగా. కానీ ఒక తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించే వారు ప్రార్థన చేయండి. ఇంకా నువ్వు మౌనంగా ఉన్నట్లయితే ఇంకా నీ పిల్లలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు, ఇంకా శాపగ్రస్తులై ఉంటారు. ఒకసారి నీ గురించి, నీ పిల్లల గురించి కన్నీటితో ప్రార్థన చేయి. వారు తింటున్నారు, డబ్బులు ఉన్నాయి, సుఖంగా ఉంటున్నారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు నరకానికి పోతారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. మీ కొరకు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అయ్యా, యాకోబు యోహానులే నీ కొరకు నన్ను వాడుకోవా ప్రభువా, నీ పరిచర్య కొరకు నన్ను వాడుకోవా ప్రభువా. నా తల్లిదండ్రులు కొంతవరకు వచ్చారు, కానీ నేను నీ కొరకు జీవించాలి, నీ కొరకు మరణించాలి. నన్ను అభిషేకించు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. మీరు సమర్పించుకోండి, మీ పిల్లలను ప్రభు సేవ కొరకు సమర్పించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ పిల్లలను ప్రభు పని కొరకు ఇవ్వండి. నీకున్నది ప్రభు కొరకు ఖర్చు పెట్టండి. నీకు ఇల్లున్నది, వాహనాలు ఉన్నాయి, ముఖ్యం కాదు. నీ పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు, ముఖ్యం కాదు. ఓ హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీకు వందనాలు. ఈ దినాన ఒక మంచి కుటుంబం గురించి, మంచి వర్తమానాన్ని, మంచి పేరెంట్స్, మంచి పిల్లలు మా ముందుంచారు నాయన. ఈ విధంగా మా కుటుంబాలన్నీ ఉండునుగాక, మా పిల్లలు ఉందురుగాక. నీ కొరకు మా పిల్లల్ని సమర్పించే తల్లిదండ్రులుగా మేము ముందుకు గాక ప్రభా. వారి కొరకు ఏమి అన్నీ కూడా ఇచ్చే తల్లిదండ్రులుగా మమ్మల్ని వాడుకో ప్రభా అని ప్రతి తల్లిదండ్రులు ఇది నా వర్తమానం ద్వారా దీవించబడుదురుగాక ప్రభా. నీకు వందనాలు. నీ దాసుని నిలబెట్టి నీ ఆత్మచ్యుత నింపి ప్రభా ఉన్నతమైన వర్తమానం ఇచ్చారు నాయన. గల్లే ప్రాంతంలో ఉన్న నాయన జెబెదయ, సలోమిల వలె మా కుటుంబాలు, ప్రతి కుటుంబంలో నీ కృప దయచేయండి ప్రభు. కొరకు ప్రభు చెప్పారు, నా యొక్క గిన్నెలో మేము తాగుతాం ప్రభా, నా కొరకు మేము చనిపోతాం ప్రభా. అయితే పరలోక రాజ్యం సింహాసనం లేదా ఉంటానేది దేవుని చిత్తం. వారు కాపాడుకున్నారు, సింహాసనాన్ని అధిష్ఠించారు. తల్లి యొక్క కోరిక నెరవేర్చబడి మన పిల్లల కొరకు ఉన్నతమైన కలలుగానే తల్లిదండ్రులుగా ఉండాలి. ఉన్నతమైన పరిచర్య కొరకు మరి సమర్పించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు కష్టం ఎరిగి, వారి కన్నీటిని ఎరిగి ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సార్ మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ పిల్లలు మరొకసారి ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా దీవించబడ్డారని తెలుస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ వర్తమానం ద్వారా వాక్యమైన సంఘము, అదేవిధంగా లైవ్ ద్వారా నాయన వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పిల్లలు దీవించబడుదురుగాక అని ప్రభు నేను కోరుకుంటున్నాను తండ్రి. ఆ విధమైన కుటుంబాలుగా ఉండడానికి నీ కృప దయచేయమని మన వర్తమానాల ద్వారా మా కుటుంబాలని మమ్మల్ని ప్రశ్నించిన రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు నీకే చెల్లిస్తూ
ఈ వర్తమాన ప్రతి హృదయములో ఫలించినట్లు నీ కృప దయచేయమని, ప్రతి క్షణము కూడా మేము మా కన్నిటిని నీ పాదముల దగ్గర మా పిల్లల కొరకు కాచి, మా పిల్లలు నీ కొరకు పెంచి తల్లిదండ్రులుగా మమ్మల్ని వాడుకోండి. పిల్లలైన వారు కూడా ప్రభు కొరకు అవసరమైతే అసాక్షులుగా మారడానికి ఉండే మరి ముఖ్యంగా ఆ తీర్మానం వారి జీవితంలో వచ్చినట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆ విధంగా ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉందురు కాక. గొప్ప కుటుంబాన్ని మాకు పరిచయం చేసే ఉన్నాయి. ఆ కుటుంబాలు మా కుటుంబం అన్నీ ఉండడానికి నీ కృప దయచేసి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తాం. యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడేండును కాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. లైవ్ ద్వారా ప్రోగ్రామ్ను మరి వీక్షించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ వాక్యం ద్వారా లోతైన మర్మలో మరి మీరు తెలుసుకోవాలని, ప్రభులు ఆ విధంగా జీవించాలని మిమ్మల్ని దీవిస్తూ మరి మీ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ వర్తమానాన్ని మీరు మరి ముఖ్యంగా అందచేయడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క మరి తలంపులు మాతో పంచుకోవాలని ప్రభునామం తెలియజేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.